సుమారుగా ఎంత అవుద్ది మనం ఒక గొర్రెని ఇది చేసుకోవాలంటే? మంచి గొర్రెలు అయితే ఎలా ఉంటాయి? కోతులా అలా గొర్రెల పోతులైతే కోతులైతే మా డబ్బులు పెట్టుకున్నాడు 16, 18, 19. 16,000 పెట్టి మనం కొంటే మనకి ఎన్ని కేజీలు మాంసం ఉంటుంది? మనకు 17 కేజీలు రావాలి. 17 కేజీలు. 17 కేజీలు వస్తే మరి తోలని అదని ఇదని తోలు పోద్ది, బయట రాదు, అది ఎవరు కొనరు. అందుకు తోలు రాక బోటి కానీ తలకాయ కానీ అన్ని విషయాలు. అసలు నిజంగా మనం కేజీ 1000 రూపాయలు లెక్కన అమ్ముకుంటే మనకు లాభం ఉంటుందా? 900 లెక్కన అమ్ముకుంటే మనకు లాభం ఉంటుందా? 1000 రూపాయలు మిగులుతాయి. అదే మరి కోసేవాడికి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి పోతాయి, వాళ్ళందరికీ వాళ్ళకైనా పోయి మాకు 1000 రూపాయలు మిగులుతాయి. 1000 రూపాయలు మిగులుతాయి. అంటే ఒక శాలరీ మీద మనం మినిమం ఒక 3 అమ్ముకోగలిగితేనే, 3 కోసుకోగలిగితేనే చేసి అనుకుంటేనే చేసేయాలనుకో ఏటి అయిపోద్ది. ఇది కూడా మనకి లాస్ అయిపోతాం. ఒకదానికి కోసుకోవాలి. మరి వీళ్ళంతా బయట చేసే వ్యాపారం అంతా ఎలా చేస్తారు? మరి ఇంత 1000 రూపాయల లాభానికి ఇంత కష్టపడి ఇది చేస్తారా? 1000 రూపాయలు అంటే ఒకదాంట్లో 20 రావచ్చు, 18 రావచ్చు, 12 రావచ్చు, మనం చెప్పే కాదు, వద్దా చేస్తాను నేను. అది మంచి గొర్రెలు అయితే ఎక్కడ దొరుకుతాయి మనకి? మనకు మంచి అయితే మార్కాపురం గిద్దలు మనకి ఇదవుతాయా? అంటే అక్కడ మనం రైతుల దగ్గర బల్క్ ఒక మందలో కొనుక్కున్నాం అనుకో, ఎంత అర్థమైందిలే, తట్టుకో మన ఏళ్ళకి తగ్గిపోద్ది. ఏ రోజు అది తెచ్చుకోసుకుంటామే, ఏ రోజు దారి తెచ్చుకోవడమే. అంటే ఏ రోజు దారి తెచ్చుకుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ లాస్ అవుతాం కదా. చాలా ఒకదాని తెచ్చుకోం కదా, ఈ ఖర్చులు బోర్సులు ఇవన్నీ ఎక్కువైపోతాయి కదా, మనకి డబల్ అయిపోతాయి. మినిమం ఒక 10 తెచ్చుకుంటేనే, 10, 20 తెచ్చుకుంటేనే మనం కొద్దిగా ఒక 1000 రూపాయల లాభం అన్నా మిగులుద్ది. మరి ఇప్పుడు వీళ్ళు బయట ఇచ్చేవంతా కూడా సచిన గొర్రెలు, పుచ్చిన గొర్రెలేనా? చచ్చింది పోతారు వీళ్ళు బయట మనకి అమ్మేవాళ్ళు అంతా ఎలా అమ్ముతారంటున్నా? కషాయాలు అన్ని చచ్చినాయి, అన్ని చచ్చినాయి. మామూలుగా మనం నికాలకు కోసిందైతే మనం బయట కోసుకోవాలా. నువ్వు కోసుకోవాలి అనుకో, నువ్వు చచ్చినా పోయిగా. అవును అవును, ఒక చచ్చిన ఒక కర్మ జరగ ఏదో ఒక 6 పీసులు పోయి చేస్తారు. ఇప్పుడు మనం మనలాంటి కొత్త వాళ్ళం వచ్చి ఈ మార్కెట్లో ఉండగలమా? పెట్టుకుంటూ ఉండొచ్చారు, ఉండొచ్చు, ఇబ్బంది అనేది. అంటే మన ధైర్యాన్ని బట్టే అది ఇంకేం లేదు. దాంట్లో 10 రూపాయలు రావచ్చు, పోవచ్చు. అదంతా మనం ధైర్యం కోసుకోవడమే. అది జీవనం మిగిలితే మిగలవని మనం చెప్పలేము. జీవాల మీద వేరే వారం మన ఈరోజు పోయిన వారం కోసినకో